అతడు గీసిన బొమ్మ అక్షరమయ్యింది, అతడు రాసిన అక్షరం అగ్నిగోళమయ్యింది. నగరపు గాయాల మీద అక్షరాలు చల్లి నిద్రిస్తున్న సమాజాన్ని మేల్కొల్పిన సిటీ లైఫ్ సృష్టికర్త ఆయన. జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్ పుట్టినరోజు, మరణించిన రోజు కూడా. మృత్యువుతో పోరాడుతూనే మనిషి కోసం అక్షరాన్ని ఆయుధంగా మార్చిన ప్రజా కవికి ధాత్రి టీవీ నివాళి. అలిశెట్టి కవిత్వంలో మెరుపులుండవు, పిడుగులుంటాయి. మధ్యతరగతి జీవితాల మురికిని కడిగేసే చైతన్యం ఉంటుంది. ఆకలి గురించి ఆయన ఎంత నిక్కచ్చిగా చెప్పాడంటే, ప్రపంచమంతా ఆకలితో ఉన్నప్పుడు చీకటిని వెలిగించడానికి సూర్యుడెందుకు, రొట్టెముక్క చాలు. నగరం అంటే కేవలం వెలుగులు కావని, అది పేదల రక్తాన్ని తాగే రాక్షసి అని ఆయన హెచ్చరించాడు. సిటీ లైఫ్ పేరుతో ఆయన సంధించిన అక్షరాలు నేటికీ పదును తగ్గలేదు. నగరం అంటే అందమైన ఇల్లు కాదు, ఆకలి చావని ఇనుప గ్రిల్లు. జీవితపు ఆఖరి క్షణాల్లో క్షయవ్యాధితో పోరాడుతూ కూడా ఆయన కలం ఆగలేదు. ఎముకల గూడులా మారిన తన శరీరాన్ని చూసుకుంటూ ఆయన రాసిన కవిత గుండెలను పిండేస్తుంది. రక్తం ధారపోసి అక్షరాలు రాస్తే అవి మనుషుల తలరాతలు మారుస్తాయనుకున్నాను, కానీ నా రాతలే రక్తమై కారుతాయని ఊహించలేదు. అలిశెట్టి ప్రభాకర్ కేవలం కవి కాదు, ఒక సామాజిక వైద్యుడు. సమాజానికి పట్టిన స్వార్థపు రోగాన్ని తన అక్షరాలతో నయం చేయడానికి ప్రయత్నించిన ధీశాలి. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆయన కవిత్వం నేటికి వేలాది మంది గుండెల్లో మండుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.